ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారము సాధారణంగా ఉంటుంది. కొంచెం ఆవేశానికి లోనవుతారు, కొంచెం ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది, కొంచెం బాధ అనేది పెరిగే అవకాశం ఉంది ఈ వారంలో. వీరు ప్రతినిత్యము శివారాధన చేయటం వలన, సూర్యారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. సమయానికి భోజనము, సమయానికి నిద్ర ఉండేలా చూసుకోండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చును. పెద్ద సమస్యలు ఏమీ రావు. కాకపోతే కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను ఏర్పరచుకోండి. కుదిరితే చిన్న చిన్న ప్రయాణాలు చేయండి, మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం, ఒకే చోట ఉండకుండా. అలాగే చిన్న చిన్న సమస్యలు రావచ్చు కుటుంబ పరంగా, వాటిని హ్యాండిల్ చేసుకోవటం సూచించటమైనది. ఇంతకుముందే చెప్పినట్టు శివారాధన, సూర్యారాధన చేయటం వలన ఈ రాశి వారికి సత్ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా పెద్దవి ఏం కావవి, హ్యాండిల్ చేసుకోవచ్చు. కాకపోతే సరైన సమయంలో నిద్ర, భోజనము ఇవన్నీ ఉండేలా చూసుకోండి. తక్కువగా మాట్లాడండి, మౌనంగా ఉండండి. సాధ్యమైనంతగా గొడవలకు వెళ్ళకండి. కుదిరితే చిన్న చిన్న ప్రయాణాలు చేయండి మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనుసు రాశి జాతకులకు బాగానే ఉంది. ముఖ్యంగా విద్యార్థులు కొంచెం ఏకాగ్రతతో చదువుతారు, పట్టుదలతో చదువుతారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ధనుస్సు రాశి జాతకులు ఈ వారము కొంచెం తమ నైపుణ్యాలను పెంచుకోవటం సూచించడమైనది. అప్స్కిల్ అవ్వండి. కొత్త ఆపర్చునిటీస్కి, కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. మీ స్కిల్ సెట్ని ప్రదర్శించండి. సరైన టైంలో, సరైన విధంగా మీ స్కిల్ సెట్ని ప్రదర్శిస్తే కనుక చక్కటి అవకాశాలు వస్తాయి ఈ ధనుర్రాశి జాతకులకు. ఓవరాల్గా ఈ ధనుస్సు రాశి జాతకులు శివారాధన, సూర్యారాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు.